హలో ఆల్, ఈ రోజు నేను వరలక్ష్మి వ్రతం అనేసి అమ్మవారిని ఇలా రెడీ చేశాను. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వరలక్ష్మి వ్రతం నుంచి నేను ఇలాగే అమ్మవారి రూపం పెట్టి ఇలాగే రెడీ చేస్తున్నాను ఎవ్రీ ఇయర్. నాకు చాలా ఇష్టం ఇలా రెడీ చేయడం అమ్మవారిని. నా మ్యారేజ్ అయ్యాక ఈ 3rd ఇయర్ నేను అమ్మవారిని ఇలా రెడీ చేయడం. లాస్ట్ 2 years కి ఇయర్ కి డిఫరెన్స్ ఏంటంటే నేను అమ్మవారికి చేతులు కాళ్ళు కూడా పెట్టాను, ఇంకా బాగుంటారని చెప్పేసి. నేను లాస్ట్ 2 years రెడీ చేసిన పిక్స్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. మా ఇంటి లక్ష్మీదేవిని రెడీ చేసిన నేను ఈ రోజు ఇలా రెడీ అయ్యాను, వరలక్ష్మి వ్రతం కదా అని చెప్పేసి. అన్ని రోజులు ఎలా రెడీ అయినా వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం నిండుగా రెడీ అయితే అమ్మవారికి చాలా ఇష్టం అంట. సో నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే రెడీ అవుతాను, కొంచెం పెళ్లి కూతురులాగే రెడీ అవుతాను. వరలక్ష్మి వ్రతం రోజు మనం ఎంత నిండుగా రెడీ అయితే సాక్షాత్ ఆ లక్ష్మీదేవి మనకి వరాలు కురిపిస్తారని అర్థం. పూజ కోసమని అన్ని ప్రసాదాలు రెడీ చేసుకొని పూలు పళ్ళు పూజ సామాగ్రి అన్ని ఒకే దగ్గర పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా లక్ష్మీ అష్టోత్తరాలు లక్ష్మీ వ్రత కథ చదువుకొని మేము మా పూజని ఇలా కంప్లీట్ చేసాము. ఫైనల్ గా మెయిన్ స్టెప్ వాయినాలు ఇవ్వడం. 11 లక్ష్మిని ఇంటికి పిలిచి వాయినాలు ఇచ్చి నా వరలక్ష్మి వ్రతాన్ని ఇయర్ ఇలా కంప్లీట్ చేసుకున్నాను. మరి మా ఇంటి లక్ష్మీదేవి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.